మీడియాని తక్కువ అంచనా వేయకండి. ప్రజలకు ఏదైనా ప్రాబ్లం వస్తే మీకన్నా ముందు మాకు ఫోన్ చేస్తారు. ఎందుకంటే మీడియా అంటే వాళ్లకు ధైర్యం, ప్రాబ్లం సాల్వ్ అవుతుందన్న భరోసా. కట్ ఇట్. సూపర్ రాగా, మంచి ఎక్స్ప్రెషన్ తో చెప్పావు. థ్యాంక్ యూ సార్. జీ5 లో పూర్తి ఎపిసోడ్ చూడండి. నాకు కొంచెం కొంచెం తెలుగు వచ్చు. నీకోసం నీ సినిమాలు చూసి నాకు తెలుగు వచ్చింది. ఇన్నాళ్లకు నేను కలిసే అదృష్టం వచ్చింది. సినిమాల కంటే బయటే బాగున్నావు. బోలియే వంశీజీ. ఏంటి సార్, అడ్వాన్స్ ఇస్తే అన్ని పనులు అయిపోతాయా? బ్యాలెన్స్ ఇస్తేనే అవుతాయి, లేకపోతే మీరు మా రాగసుధని టచ్ కూడా చేయలేరు. ఎందుకంత సీరియస్ అవుతారు వంశీజీ? మా అసిస్టెంట్ కి క్యాష్ ఇచ్చి పంపించాను, చూడండి. ఇంకా రాలేదు సార్. ఓ వచ్చాడు సార్. యూ క్యారీ ఆన్. డబ్బులు చూసి వంశీ ఖుషి, నిన్ను చూసి నేను ఖుషి. మరి నువ్వు ఎలా ఖుషి అవుతావు? హలో, చూడు, కస్టమర్ని జాగ్రత్తగా చూసుకో. అలాంటి వాళ్ళ వల్లే మనం ఇలా పరువుగా బతుకుతున్నాం. జాగ్రత్త. మీరు ఖుషిగా ఉంటే నేను ఖుషిగా ఉంటాను. అయ్యే, మళ్ళీ అదే నెంబర్ నుంచి. ఒక్కసారి ఫోన్ లిఫ్ట్ చేయి ప్లీజ్. హలో. హలో, ఎవరు నువ్వు? ఎక్కడ ఉంటావు? ఏం చేస్తావు? మర్యాదగా చెప్పు. ఎవరో సీరియస్ గా మాట్లాడుతున్నారు. స్విచ్ ఆఫ్ చేస్తే బెటర్ ఏమో. ఎందుకైనా మంచిది ఒక్కసారి వాళ్ళ ఇంటికి వెళ్ళి చూస్తే బెటర్. ఫోన్ నంబర్ కనుక్కోండి సార్. బెడ్రూమ్ లో డైరీ దొరికింది.
ఓకే సార్. సార్ ఈ ఫోన్ లో ఉన్న వాల్ట్ పాస్వర్డ్ బ్రేక్ చేశాను సార్. ఏంటా పాస్వర్డ్? 143143 సార్. సింపుల్ పాస్వర్డే. అవును సార్. ఆ ఫోన్ ఎవరికి ఇవ్వద్దు. ఎవరు కాల్ చేసినా తీయద్దు. అంటే ఈ ఫోన్లో ఏదో ఉంది, దానికోసం ఎవరో ట్రై చేస్తున్నారు. ఇందులో డౌట్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఏం లేదు. ఏమో సార్. తనకి ఇంకో ఫోన్ ఉంది కానీ ఆ ఫోన్ కనిపించట్లేదు కదా. అవును సార్. రాత్రి ఈ ఫోన్ నుంచే కదా చివరి కాల్ ఆ ఫోన్ కి వెళ్ళింది. అవును సార్. మిస్టర్ హరీష్ సార్, ఇవిడికి సంబంధించిన వాళ్ళు వస్తున్నారా? అవును సార్, వస్తున్నారు. ఇంకో 3 గంటలు పడుతుంది సార్. ఓకే కానిస్టేబుల్ సార్. వాళ్ళు వచ్చాక ఈ బాడీని చూపించి పోస్ట్ మార్టానికి ఏర్పాటు చేయండి. ఓకే సార్. మిస్ అయిన ఫోన్ దొరికితేనే అసలు హంతకుడు దొరుకుతాడు. కన్స్ట్రక్షన్ బిల్డింగ్ లో మొత్తం డబ్బు పెట్టాను. నా మెమొరీ కార్డు కూడా అక్కడే పెట్టు. క్యాష్ తీసుకెళ్తున్నావు, కార్డ్ ఎదురా. అయినా అది మెమొరీ కార్డే కానీ క్రెడిట్ కార్డ్ కాదురా. అయినా దాన్ని నువ్వు క్రెడిట్ కార్డ్ లా వాడుకుంటావని నాకు తెలుసురా. చెప్పు, కార్డ్ ఏది? నా దగ్గర లేదు. నీతో నిజం చెప్పించే టెక్నాలజీ నా దగ్గర ఉంది. వెళ్ళండి. ఏంటి, అన్నం తింటావా? ఏమండి, మీకు దండం పెడతాను, నన్ను వదిలేయండి. ఎలా వదులుతామే? మీ మీద బిజినెస్ సీక్రెట్స్ మాట్లాడుకుంటుంటే పక్క నుంచి వినేసి నన్నే నిలదీస్తావా? మీరు చేస్తోంది తప్పు కదండి. పాపం ఆ రాగసుధ జీవితం నాశనం చేసి డబ్బు సంపాదించడం అన్యాయం అండి. మళ్ళీ అదే మాట. నేను ఎంత ఎదవనో నీకు తెలీదు. నాకు ఎదురుస్తే ఎవరైనా ఇంతే. ఆ రోజే నిన్ను చంపేయొచ్చే, కానీ వెంటనే దొరికిపోతాం. అందుకే నువ్వు ఎక్కడికో వెళ్లిపోయావని పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు పెట్టొచ్చానే. ఆ పోలీసులు నీ గురించి మర్చిపోయాక నిన్ను చంపేస్తా. అప్పటి వరకు కొద్ది కొద్దిగా చావు. అన్నయ్య, మీరైనా చెప్పండి అన్నయ్య. ఈ విషయం ఎవరికి చెప్పను, మీరు చెప్పినట్టే వింటాను. నేనేం చేయనమ్మా, ఇలా 10 రోజులు భరించు, తర్వాత నీకే బాధ ఉండదులే. రే కుక్కలారా, ఏదో ఒక రోజు మీ విషయం బయటపడుతుందిరా. ఆ రోజు నాకంటే ఎక్కువ బాధపడతారు. అబ్బా అబ్బా అబ్బా, శాపాలు పెడుతున్నావా? అవునులే, టార్చర్ తగ్గితే ఇలాంటి మాటలే వస్తాయి. ఈ టైంలో రాగసుధ మెసేజ్ ఏంట్రా? రేయ్, ఆ రాగసుధ ఇక్కడికి వచ్చి వెళ్ళిందిరా. నేను దాని సంగతి చూస్తాను, నువ్విక్కడే ఉండు. ఏదైనా తేడా జరిగితే ఫోన్ చేస్తాను. దీన్ని చంపేసి నువ్వు పారిపో. అలాగేరా. చెప్పు. రాగా, నేను చెప్పేది విను. నోర్మై, నువ్వు చెప్పేది నేను విన్ను. సార్, కొంచెం కర్రీ వేసుకోండి. ఒరే సూరి, సార్, నువ్వు చేసే పూరీ కర్రీ చాలా బాగుంటదిరా. ఎలా చేస్తావురా? థ్యాంక్ యూ సార్. బెల్లం వేసి
పంచదార వేయలేకపోయావా? ఇంకా రుచిగా ఉండేది. అది కాఫీ లేసాను బాబాయ్. నీకు బాగా బలిసిపోయిందిరా బబ్లు. లేకపోతే ఏంటి బాబాయ్, ప్రతిరోజు ఇదే ప్రశ్న అడగడం, మా అన్న సమాధానం చెప్పడం విని విని నాకే బోర్ కొట్టింది. అడిగి అడిగి మీకెందుకు బోర్ కొట్టట్లేదో నాకు అస్సలు అర్థం కావట్లేదు. ఇప్పుడు నీకు అర్థం కాదురా, పెళ్ళయి పెళ్ళాం పిల్లలు వస్తారు కదా, అప్పుడు నీకు బాగా అర్థం అవుతుంది. అన్నా ఆ, చిన్న పిల్లాడన్నా, వాడు మాటలేం పట్టించుకోకు. సరే గాని ఈ సంగతి పక్కన పెట్టు. నీ పెళ్ళాన్ని డాక్టర్ చేసావంట. దానికి చదువు అంటే ప్రాణం అన్నా. ఆ. కష్టపడి చదివింది, డాక్టర్ అయింది. ఇందులో నేను చేసింది ఏముందన్నా? అన్నా, ఏరా వదిన డాక్టర్ అయిందంటే రాత్రనక పగలనక నువ్వు పడ్డ కష్టం ఉందన్నా. అయినా ఏమీ లేదని ఇంత సింపుల్ గా చెప్తున్నా అంటే గొప్పోళ్ళందరూ నీలాగా వినయంగా ఎందుకుంటారో ఇప్పుడు తెలిసిందన్నా. సరేలేరా, అవన్నీ ఇప్పుడెందుకు? వదిన ఈ రోజు ఓ పెద్ద హాస్పిటల్లో ఇంటర్వ్యూకి వెళ్ళింది. ఎలా అనిపించిందిరా అమ్మాయి? చందమామ పక్కనుండే చక్కని చుక్కొకటి తెగిపడి మన హాస్పిటల్కి వచ్చినట్టు అనిపించిందిరా. నేను అడిగేది అమ్మాయి అందం గురించి కాదురా, నాలెడ్జ్ గురించి. ఆ అమ్మాయి అందం చూడడానికి టైం సరిపోలేదు. నాలెడ్జ్ గురించి నన్ను అడగడం వేస్ట్, కానీ అసలు నీకేమనిపించిందో చెప్పు. పర్వాలేదు, కానీ మనకిప్పుడు ఎక్స్పీరియన్స్ డాక్టర్ కావాలి. అందులోనూ అమ్మాయి ఇంగ్లీష్ చాలా పూర్గా ఉంది. సో రిజెక్ట్ చేద్దాం. నో, అపాయింట్ చేద్దాం. కానీ క్వాలిఫికేషన్ సరిపోతుందా? ఆడదానికి అందమే అసలైన క్వాలిఫికేషన్. ఆ విషయంలో దానికి కావలసినంత క్వాలిఫికేషన్ ఉంది. అపాయింట్ చేయి. అది కాదురా, అలా అయితే రేయ్, ఏం చెయ్యాలో ఏం చెయ్యకూడదో నాకు బాగా తెలుసు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ అమ్మాయి నాకు కావాల్సిందే. ఆ అమ్మాయి నువ్వు అనుకునే టైప్ కాదనిపిస్తుందిరా. ఏ టైపో టచ్ చేస్తేనే కదరా తెలిసేది. ఆ అమ్మాయి అతికే టైపో ఉతికే టైపో అపాయింట్ చేసుకొని చూద్దాం. ముందు ఆ అమ్మాయికి అడిగినంత శాలరీకి అపాయింట్మెంట్ రెడీ చేసి రేపే జాయినింగ్ లెటర్ ఇచ్చాయి. సరే, నువ్వు చెప్పాక తప్పుతుందా? గుడ్ మార్నింగ్ డాక్టర్. గుడ్ మార్నింగ్ శోభా. మొదటి రోజే లేటా? సారీ మేడం, టెంపుల్ కెళ్ళి పూజ చేయించుకున్నాను, అందుకే లేట్ అయింది. సరే సరే, ముందెళ్ళి మన చీఫ్ డాక్టర్ అభిన్ కలవండి. ఓకే ఓకే ఓకే, మీరేం వరీ అవ్వకండి. ఆపరేషన్ తప్పకుండా సక్సెస్ అవుతుంది. ఓకే, నేను మళ్ళీ కాల్ చేస్తాను. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నేనేమైనా నీకు పాఠాలు చెప్పే టీచర్నా? సార్ అని పిలుస్తున్నావు? అలా అని కాదు సార్, రెస్పెక్ట్ గా. అంటే చూడ్డానికి పెద్దవాడిలా కనిపిస్తున్నానా? అయ్యో అలా కాదండి. అయితే జస్ట్ కాల్ మీ అభి. అలా పిలవడానికి నాకు టైం పడుతుంది. బట్ నేను మాత్రం నిన్ను శోభ అని పిలవటానికి ఏ మాత్రం టైం తీసుకోను. మీ ఇష్టం. సి శోభ, ఈ హాస్పిటల్లో పనిచేయాలంటే కొన్ని రూల్స్ పాటించాలి. మొదటి రూల్, మన హాస్పిటల్కి వచ్చే ప్రతి పేషెంట్ ని చాలా సున్నితంగా హ్యాండిల్ చేయాలి. ఎలా అంటే ఇలా. తర్వాత వాళ్ళకు కష్టం అని ఏదైనా అనిపిస్తే ఇలా భుజం మీద చెయ్యేసి మెల్లగా ఓదార్చాలి. అంతేకాదు, డిశ్చార్జ్ అయి వెళ్ళిపోయాక కూడా చాలా క్లోజ్ గా ఎప్పుడూ టచ్ లో ఉండాలి. ఎంత క్లోజ్ గా అంటే ఇంత క్లోజ్ గా అన్నమాట. నాకు రూల్ ఉంది, ఇలాంటి బెద వేషాలు ఎవడేసినా చెంప పగలు కొడతాను. ఎలాగూ బీపీ ఎక్కువ అంటున్నావు కదన్నా, బ్రతికినన్ని రోజులు మా వదిన దగ్గర ఫ్రీగా వైద్యం చేయించుకో అన్నా. నిన్న ఈ రోజు మర్డర్ చేసేస్తాను రోయ్. అన్నా కోపడకన్నా, ఇప్పుడు నా భార్య పెద్ద హాస్పిటల్లో జాబ్ చేస్తుందన్నా. జీతం కూడా చాలా ఎక్కువ. నీ అప్పు 6 నెలల్లో తీరుస్తాం. ఒక్క 6 నెలలు టైం ఇవ్వండి. నీ మాటలు నమ్మొచ్చా? కావాలంటే నా భార్యని అడగన్నా. చెప్పు శోభా, చెప్పు. 6 నెలల్లో అప్పు తీరుస్తామని చెప్పు. అవునండి, మా ఆయన చెప్పినట్టు నెలకు కొంత తెస్తూ 6 నెలల్లో పూర్తిగా మీ అప్పు తీర్చేస్తాం. నాది గ్యారంటీ. ఆడదానివి, అందులో డాక్టర్వి. నీ మీద గౌరవంతో 6 నెలలు టైం ఇస్తున్నాను. మాట నిలబెట్టుకోలేదనుకో, నాలో మనిషిని చూడరు, మృగాన్ని చూస్తారు.
బబ్లు, వదినా, మీ అన్నయ్యకి ఏమైందిరా? వదినా, ఎవడో కారుతో గుద్దేసి పారిపోయాడు. చెవులోంచి రక్తం వచ్చి అన్న అక్కడికక్కడి స్పృహతో పడిపోయాడు. నాకెందుకో భయంగా ఉంది వదినా. అన్నకి ఏమైందో చూడదునా. డాక్టర్, మా ఆయనకి ఎలా ఉంది? శరీరం బయట వైపు ఏ ఒక్క గాయం లేదు, కానీ ఇన్నర్గా తలకు బలమైన గాయం తగిలినట్టుంది. అందుకే చెవిలో నుంచి బ్లడ్ వస్తుంది. ఐ థింక్ తలలో బ్లడ్ క్లాట్ అయినట్టుంది. వాట్? బ్లడ్ క్లాట్ అయిందా? డోంట్ వరీ శోభా, మన అభి ఇలాంటి ఆపరేషన్స్ ఇప్పటికి 60 చేశాడు. అన్ని సక్సెస్ అయ్యి. డాక్టర్, అభినా మీరు చేయలేరా డాక్టర్? సారీ శోభా, ఇలాంటి ఆపరేషన్స్ కు అభిని రైట్ పర్సన్. వెంటనే వెళ్లి అతన్ని కలవండి. ఆలస్యం చేస్తే మీ భర్త ప్రాణాలకు చాలా ప్రమాదం. ఇప్పుడు తను ఎక్కడున్నాడు? తన చాంబర్లోనే ఉన్నాడు. వెళ్లి కలవండి. డాక్టర్, ఆఖరి నా భర్త. కూల్ శోభా, కూల్. వాట్ హ్యాపెన్? నా భర్తకి యాక్సిడెంట్ జరిగింది. తల్లో బ్లడ్ క్లాట్ అయింది. కండిషన్ చాలా సీరియస్ గా ఉంది. నా భర్తను మీరే కాపాడాలి. నేనెందుకు కాపాడాలి? అదేంటి సార్ అలా అంటారు? నేను అడిగింది నువ్వు కాదన్నావు. నువ్వు అడిగింది నేనెందుకు చేయాలి? సార్, ఇలాంటి పరిస్థితుల్లో మీరేం మాట్లాడుతున్నారు? అంతే మరి. ఇప్పటికిప్పుడు అర్జెంటుగా ఆపరేషన్ జరగాలంటే నీ అందాన్ని లంచంగా నాకు ఇవ్వాల్సిందే. ఛీ, నువ్వు మనిషివేనా? 1 మినిట్ శోభ. ఈ టైంలో ఆవేశపడి నీ భర్తని ఇక్కడి నుంచి వేరే హాస్పిటల్లో చేర్పించేంత టైం లేదు. ఆపరేషన్ కు సరిపడేంత డబ్బు నీ దగ్గర లేదు. సో కూల్ గా ఆలోచించు. నీకు నీ భర్త ప్రాణాలు ముఖ్యమా, నీ పాతివ్రత్యం ముఖ్యమా? ఆలస్యం చేస్తే మీ భర్త ప్రాణాలకి చాలా ప్రమాదం. ఏంట్రా నువ్వు చేస్తుంది? ఆపరేషన్స్ నీకు చేశాను కదా, అప్పుడే మర్చిపోయావా? దాని గురించి కాదు నేను అడిగేది, నా భార్యతో చేస్తున్న దాని గురించి. ఎందుకంత ఆవేశపడుతున్నావు? నువ్వు ఇంట్లో చేసేదే నేను హాస్పిటల్లో చేస్తున్నాను. రొమాన్స్. ఏం మాట్లాడుతున్నావురా? ఎంత ధైర్యం ఉంటే నా ముందే నా భార్యతో రొమాన్స్ చేస్తున్నానని నాతో చెప్తావా? నిన్ను నడి రోడ్డులో నరికి చంపేస్తారా? నీకంటే ముందే నిన్ను చంపి నీ పెళ్ళాన్ని శాశ్వతంగా నాదాన్ని చేసుకుంటాను చూడరా. నిన్ను ఒక్క నిమిషం కూడా బతకనివ్వనురా. వదలవయ్యా, వదలవయ్యా. ఏంటి గొడవ? వెళ్ళు, వెళ్ళవయ్యా, వెళ్ళు. నరికి చంపేస్తా నిన్ను. పోరా. పూలమ్మ పూలు 10 రూపాయలకు మూర, 10 రూపాయలకు మూర, మూర 10 రూపాయలు. పూలమ్మ పూలు మూర 10 రూపాయలే. మల్లెపూలమ్మ. అమ్మా, 10 రూపాయల చామంతి పూలు ఇవ్వమ్మా. ఇవెంత? ఇవి 10 రూపాయలమ్మా. 10 రూపాయలు ఇవ్వు. ఒక నిమిషం, ఒక నిమిషం. తీసుకోండి. పూలు పూలు, మల్లెపూలు మల్లెపూలు. 2 మూరలు మల్లెపూలు ఇవ్వమ్మా. మిమ్మల్ని చూస్తుంటే కొత్తగా పెళ్ళైనట్టుంది. ఎలా చెప్పావు? నా కళ తెలిసిపోతుందంతే. కొత్తగా పెళ్ళైన పెళ్ళానికి 2 మూరలే సరిపోతాయి. 4 మూరలు తీసుకెళ్ళండి, సంతోషపడుతుంది. అయితే ఇవ్వు. ఎందుకు డల్గా ఉన్నావు? అమ్మ నాన్న పల్లెకెళ్ళిపోతారంట. ఎందుకు?
ఇన్నాళ్ళు నా పెళ్లి కోసమే ఇక్కడున్నారు. ఇప్పుడు పెళ్ళైపోయిందిగా, అందుకే వెళ్ళిపోతున్నారు. నాకు అర్థమైందిలే. ఇంత చిన్న ఇంట్లో మనకి ఏకాంతం దొరకదని వెళ్ళిపోతున్నారు. అయినా సావిత్రి, నువ్వు నా కోసం పెద్ద త్యాగం చేశావు. ఇందులో త్యాగమే ఉంది బావా. విష్ణు అంటే నాకు చాలా ఇష్టం. వాడి భవిష్యత్తు బాగుంటుందంటే నాకు కావాల్సింది ఇంకే ఉంది. అంటే ఈ పెళ్లి వాడి కోసం చేసుకున్నావన్నమాట. నేనంటే ఇష్టం లేదన్నమాట. పెళ్లికి ముందు బావ చాలా మంచివాడన్న అభిప్రాయం ఉండేది. పెళ్ళయ్యాక భర్తగా ఇష్టం పెంచుకున్నాను బావా. నువ్వు నన్ను ఇష్టపడ్డావు. నిజంగా నా అదృష్టం. నీలాంటి అందగత్తో గడుపుతానని కల్లో కూడా అనుకోలేదు. జీవితాంతం మర్చిపోలేని అనుభూతినిచ్చావు. మళ్ళీ ఎప్పుడొస్తావు? నా రేటేంతో తెలుసు కదా. ఆ డబ్బులు రెడీ చేసుకొని నువ్వెప్పుడు కాల్ చేసినా వస్తాను. సరే. సావిత్రి ఈ ఇంటికి రావడం ఏంటి? వీడితో ఇంత క్లోజ్ గా ఎందుకుంది? మధు, మధు, రే మధు. శివ సార్ చూడు. ఓకే సార్. మధు, మీరు లేరండి. మధు. మిస్టర్, ఇతనెవరో నీకు తెలుసా? వాడు నా ఫ్రెండ్ సార్. వాడు మెకానిక్ గా పనిచేస్తాడు సార్. కానిస్టేబుల్స్, సార్ క్లూస్ ఏమైనా దొరుకుతాయో చూడండి. ఓకే సార్. ఇతనికి ఎవరైనా శత్రువులు ఉన్నారా? వాడు చాలా మంచివాడు సార్. ఎవరికి ఏ అన్యాయం చేయలేదు. కానీ వీడు ఒక అమ్మాయితో తిరిగేవాడు సార్. ఎవరా అమ్మాయి? సార్ సార్ ఆ అమ్మాయి పేరు సావిత్రి సార్. క్లూస్ ఏం దొరకలేదు సార్. ఐసీ. సార్ ఇక్కడ కూడా క్లూస్ ఏం దొరకలేదు సార్. పోస్ట్ మార్టంగా అన్ని ఏర్పాట్లు చేయండి. ఓకే సార్. భాస్కర్ సార్. సావిత్రి ఇంటికి వెళ్దాం పదండి. ఓకే సార్. ఏంటి డార్లింగ్, ఎప్పుడు ఇంట్లోనే రొమాన్స్ అంటే బోర్గా ఉంటుందని
అవుట్డోర్ లో ప్లాన్ చేసావా? నీకెప్పుడు అదే ధ్యాస? మతి పోగొట్టే అందంతో నువ్వు నా ముందుంటే నాకేంటి, ఎవ్వడికైనా అలాంటి ఆలోచనలే వస్తాయి. ఇంతకీ ఎందుకు పిలిపించావో చెప్పు. నువ్వు ప్రతిసారి నన్ను టార్చర్ చేయడం నాకు అసలు బాలేదు. నీకు అసలు నా నుంచి ఏం కావాలి? డబ్బు అయితే చెప్పు, ఎంత కావాలంటే అంత ఇస్తాను. నన్ను వదిలేసి వెళ్ళిపో. నాకు కావాల్సింది డబ్బు కాదే, నువ్వు నా పక్కనుంటే నాకు అదే చాలు. నేను చెడిపోయిన దాన్ని. నా కోసం ఎందుకురా పిచ్చి పట్టినట్టుగా ప్రవర్తిస్తున్నా? దీన్ని ప్రేమంటారే. అయితే ఇప్పుడు ఏమంటావు? ఇద్దరం ఎక్కడికైనా లేచిపోయి పెళ్లి చేసుకొని కొత్త జీవితం ప్రారంభిద్దాం. అయితే బాబుని కూడా తీసుకెళ్దామా? వాడు మనతో ఎందుకు? వాడిని వాళ్ళ నాన్న దగ్గర వదిలేసి వచ్చేయ్. నేను బాబుని వదిలి ఒక్క క్షణం కూడా ఉండలేను. అయితే ఆ బాబుకి బ్రతుకే లేకుండా చేస్తాను, చంపేస్తాను. బాబుకి ఏమైంది? రాత్రి పడుకున్నాక శ్వాస సరిగా తీసుకోవడం లేదు సార్. అప్పుడప్పుడు ఉలిక్కిపడి లేచి రాత్రంతా ఏడుస్తున్నాడు. ఏమైందో ఏమో ఏమీ అర్థం కావడం లేదు. బాబు ఇలా రామ్మా. వెళ్ళు. కూర్చోమ్మా, కూర్చో. నీ పేరేం పేరు? విష్ణు. స్కూల్కి వెళ్తుంటావా? కాలు కొంచెం గట్టిగా పిలుచు. డాక్టర్, మా బాబుకి ఏమైంది? మీకు ఎలా చెప్పాలో తెలియడం లేదు. సార్, మీరేం చెప్పినా తట్టుకోగలం. నిజం చెప్పండి సార్. ఈ నిజం తట్టుకోగలిగినంత బలంగా మీ గుండె ఉండవచ్చు, కానీ బాబుకు గుండె చాలా బలహీనంగా ఉంది. గుండెలో బ్లడ్ పంపింగ్ చాలా తక్కువగా ఉంది. బాబు గుండెలో హోల్ ఉంది. వెంటనే ఆపరేషన్ చేయకపోతే బాబు ప్రాణాలకే ప్రమాదం. ఏంటి డాక్టర్ మీరు అనేది? నిజం. ఆపరేషన్ చేయిస్తే మా బాబుకి ఏం కాదు కదా? ఏమీ కాదు, కానీ ఆపరేషన్కి 5 లక్షలు అవుతుంది. 40 రోజుల్లోపు చేయాలి. ఇంత తక్కువ టైంలో మీరు అంత డబ్బు ఎలా అరేంజ్ చేసుకుంటారో? 5 లక్షలా? తక్కువేం కాదా డాక్టర్? తగ్గినా ఇంకొక 50,000 తగ్గుతాయేమో. జీ5లో పూర్తి ఎపిసోడ్ చూడండి.